చీల్చి పాపాలు కడుక్కో హరీష్ రావు అంటూ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొనడం జరిగింది. మీ కారు డ్రైవర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు లీడరే లేడు. ఆ పార్టీ ఆ కారు రిపేర్ కు పోలేదు, గ్యారేజ్ కి పోయింది. ఇంకా పార్టీ గుర్తు బయటికి రాదని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఇక పార్టీని చీల్చి పాపాలు కడుక్కో, 26 మందిని తెస్తే నీకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇప్పిస్తా. హరీష్ కు రాజగోపాల్ రెడ్డి బంపర్ ఆఫర్. మామ బామ్మడిని నమ్ముకోకంటూ హితవు పార్టీ సమావేశాలకు వెళ్తారు కానీ అసెంబ్లీకి రమ్మంటే కాళ్ళు నొప్పంటారు. బీఆర్ఎస్ అధినేతపై చురకలు వేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ను చీల్చి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అధికార పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ కట్టబెడతామని హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందని అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీష్ రావుకు బీఆర్ఎస్ సరైన పార్టీ కాదన్నారు. కేసీఆర్ నల్గొండ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని సభకు జనం వచ్చే అవకాశం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు మేనమామ సాగు వచ్చిందని అబద్ధాలు చెప్పడంలో మామను మించిపోయాడని అన్నారు. రాజగోపాల్ అంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంతటి కీలకమైన సమావేశాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ముఖ్యమంత్రి సీటు మాత్రమే కావాలా, ప్రతిపక్ష నేత సీటు అక్కర్లేదని నిలదీశారు. తెలంగాణ నా రాజ్యం, నేను రాజ్యానికి రాజు అన్నట్లుగా కేసీఆర్ భావిస్తున్నారని, ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు పార్టీ మీటింగ్లకు పోరుబాటకు వెళ్ళడానికి కుదురుతుంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి రావాలంటే మాత్రం కాలు నొప్పి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకున్నారని ఆరోపించారు. సభకు రానప్పుడు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని ప్రశ్నించారు. హరీష్ రావు ఎంత కష్టపడ్డా క్రెడిట్ కేసీఆర్ కి దక్కుతుందని, మామను బామ్మర్దిని నమ్ముకోకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని సూచించారు. జయశంకర్ మాటనే వినలేదు. కృష్ణా జిల్లాలపై అనవసరంగా కోర్టుకు వెళ్లి 8 ఏళ్ల సమయాన్ని కేసీఆర్ వృధా చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కేంద్రానికి అన్ని కీలక బిల్లుల్లో సహకరించే కేసీఆర్ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణాపై ఏపీ రాయలసీమ ప్రాజెక్టు కడుతుంటే 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నీటి పారుదల శాఖను విద్యాసాగర్ కు ఇవ్వమని ప్రొఫెసర్ జయశంకర్ చెబితే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అప్పుడే ఇచ్చి ఉంటే కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. చంద్రబాబును బలహీన పరిచేందుకు కేసీఆర్ జగన్ కు మద్దతు పలికారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు తెలంగాణ జలాలు సమర్పించారన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కృష్ణా జిల్లాలపై ప్రభుత్వ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొని 2016లో చంద్రబాబు సమక్షంలో కేసీఆర్ సంతకాలు చేశారని, దీనికి ఆయన వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు అప్పట్లో వాపసు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. జగన్ కు లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. 811 టీఎంసీల పంపకం మీదే ప్రభుత్వం పట్టుబట్టాలని, కేటాయింపులు లేని ప్రాజెక్టుల గురించి మాట్లాడి ఇతర రాష్ట్రాలకు ఆయుధం ఇవ్వొద్దని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సూచించారు. తనకు అడ్డు తగిలిన రాజగోపాల్ రెడ్డిని కడియం తిప్పికొడుతూ నువ్వు హోంమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు అంటూ పేర్కొనడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి కార్ డ్రైవర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు హరీష్ రావు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య వ్యాఖ్యలు జరగడం జరిగింది. అంటే మొత్తానికి హరీష్ రావు సూచించడం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి, అరే మీ మామ నీ బామ్మడిది ఇద్దరు నిన్ను పెద్ద చేసేది ఏం లేదు, ఆ పార్టీలో నిన్ను ఎన్ని రోజులు వాళ్ళు తొక్కి పెడతారు. మీ మామ ముఖ్యమంత్రి అయ్యాడు, మర్చిపోయి మొన్న గెలిచుంటే నీ బామ్మడి ముఖ్యమంత్రి అయ్యేటోడు, కానీ నువ్వు ఎన్నటికీ కాలేవు. ఏమున్నా మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి తప్ప నీకు వచ్చేది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు మారు. నీ 39 మంది ఎమ్మెల్యేలు 26 మంది తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు ఒక మంత్రి పదవి ఇప్పిస్తా, నీ పాపాలు గడుక్కు అంటూ రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుని కోరడం జరిగింది.